ప్రియులారా, మరొకసారి మనందరం కలుసుకుని ప్రభువును స్తుతించడానికి ఆ ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నారు. ఈ దినమును కూడా మనం వరుసగా ధ్యానం చేస్తున్న సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నారు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగున మేమందరం కలుసుకుని మీ వాక్య ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినబడే మీ మాటలను బలపరిచి శ్రేష్టమగు రీతిగా మాతో మాట్లాడమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 18, 19 వచనాలలో వ్రాయబడిన 4 రకములైన జాడల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దైవాత్మ చేత నింపబడిన ఆభూరణబడిన భక్తుడు 4 జాడల గురించి శ్రేష్టమైన రీతిలో తెలియపరిచాడు. అవి అంటే దయచేసి 19వ వచనం చూడండి, లేక 18 నుంచి చదువుతున్నా. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ అని 4 జాడల గురించి ఈ భాగంలో ప్రస్తావించుచున్నాడు. దేవుని మహాకృప వలన ఇంతవరకు మనం 2 జాడల గురించి ధ్యానం చేశాం. అందులో మొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ, రెండవది బండ మీద సర్పము జాడ గురించి మనం ధ్యానం చేశాం. ఈ దినమున 3వ జాడ అయిన నడి సముద్రమున ఓడ నడుచు జాడల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో కూర్చున్న మీతో దేవుడు స్పష్టమైన రీతిలో ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అదేమనగా నడి సముద్రమున ఓడ నడుచు జాడ అన్నాడు. ప్రియులారా, అక్షరార్థముగా మనం గమనిస్తే నడి సముద్రము అంటే సముద్రపు మధ్య భాగము అని. సముద్రపు మధ్య భాగంలో ఒక ఓడ ప్రయాణము చేసింది అంటే అది వెళ్ళిపోయిన తరువాత మరలా నీళ్లన్నీ కలుసుకుంటాయి. అందుచేత జాడ చూద్దాము అంటే నడి సముద్రంలో ఓడ జాడ కనబడదు. కానీ అక్షరార్థముగా నడి సముద్రములో ఓడ జాడ గురించి మనము ప్రయాసపడినా ఆలకించిన దాని వలన మన జీవితానికి ఏమి మేలు లేదు. ఇందులో నేను సారి నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. దేవుడు ఆగూరు ద్వారా దేవోక్తులు పలికించాడు అని, అంటే ఆయన బిడలమైన మనకు ఇందులో మర్మమైన సందేశములను దేవుడు దాచించాడనే సంగతిని దీనిని బట్టి గ్రహించగలుగుతున్నా. ఈ 3వ జాడలో మనం గ్రహించే పరమ సత్యం ఏమిటంటే నడి సముద్రమున ఓడ నడుచు జాడ అన్నాడు. నడి సముద్రము అన్నాడు. చూడండి, సముద్రము అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం, సముద్రాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ చెప్పబడిన సముద్రము ఏ సముద్రము? మనం చరిత్రలో చదువుకునే ఈ బంగాళాఖాతాలు, అరేబియా సముద్రాలు, ఇలాంటి సముద్రాలు కాదండి. ఇది ఏ సముద్రము అంటే దైవవాక్యములో దైవాత్మ చేత నింపబడిన యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆ సముద్రాన్ని గురించి మనం చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిస్తే ఇలా వ్రాశాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మడింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? సముద్రము అంటే యెషయా ప్రవక్త చెప్పిన వివరణ చూడండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అన్నాడు. అలాగైతే సముద్రం యొక్క భావం ఏంటంటే నేడు మనం ఉన్న ఈ లోకమే, ఈ ప్రపంచమే, ఈ భూమండలమే
సముద్రానికి సూచన. ఎందుకంటే భక్తిహీన ప్రజలతో నింపబడిన ఈ లోకము పాపములో, భ్రష్టత్వంలో, బురదనే మైలనే పదార్థములను మామూలు సముద్రం ఎలాగో పైకి వేస్తుందో అలాగే ఈ పాప ప్రపంచము చెడుగును, దుర్మార్గతను, దుష్టత్వమును పైకి వేస్తుంది. నేడు మనమున్న ఈ దినాలలో ప్రపంచ చరిత్ర మనం గమనిస్తున్నప్పుడు ఎక్కడ చూసినా దుర్మరణాలు, దుర్మార్గత, మారణ హోమాలు, భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయంటే దేవుని వాక్యం ఎంత సత్యము. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళింపనేరదు అన్నాడు. దీనిని బట్టి మనం గమనిస్తున్నాం, సముద్రము అంటే ఈ లోకమే అని మనం గమనిస్తున్నాం. ఇది ఇంకా మనకు అర్థం కావాలి అంటే మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడింది. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలో మాట్లాడు వారిని సూచించును అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనిస్తున్నా. అక్కడ ఉన్న జలములు జనమును సూచించును అన్నాడు. అలాగైతే నీరు ప్రజానీకానికి సూచన, సముద్రము ఈ లోకానికి సూచన అని మనం గమనిస్తున్నాం. కానీ ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే ఇందులో మనం గమనించినట్లయితే ఆగూరు భక్తుడు అంటున్నాడు, నడి సముద్రమున అన్నాడు. ఈ మాట గమనించండి. సముద్రము లోకమని మనం నేర్చుకున్నాం. కానీ ఆగూరు అంటాడు నడి సముద్రమున ఓడ నడుచు జాడ అంటున్నాడు. నడి సముద్రము అంటే ఇప్పుడు గమనించండి, సముద్రము అంటే ఈ లోకము కదా, మరి నడి సముద్రము అంటే ఈ లోకము యొక్క మధ్య భాగము, లేక ఈ భూగోళం యొక్క మధ్య స్థలము, లేక ఈ భూమండలం యొక్క సెంట్రల్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్ లో. చూచారా అండి, ఈ భూమికి మధ్య స్థలము అని గమనించాలి. నడి సముద్రము అంటే దీనిని బట్టి నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను, ఈ భూమి అనే సముద్రానికి సెంట్రల్ ప్లేస్, మధ్య భాగము అని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. అలాగైతే ఈ వాక్యంలో చూడండి, నడి సముద్రమున ఓడ నడచు జాడ అనే మాట మనం గమనిస్తున్నా. నడి సముద్రము ఈ లోకము యొక్క మధ్య భాగము, సెంట్రల్ ప్లేస్ అయితే ఈ లోకమనే సముద్రములో, నడి సముద్రములో ఓడ నడిచింది, ఓడ నడుచుచున్న జాడ అంటున్నాడు. మీలారా గమనిస్తున్నారా? ఏమిటి ఓడ? ఓడల గురించి దైవ గ్రంథం మనకేమి నేర్పుతుంది? ఈ ఓడ నడుచుట అంటే ఏమిటో మనం గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన మాటలు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఓడల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతమైన సంగతిని నేను మీ జ్ఞాపకానికి తేబోతున్నాను. అదేమంటే ఇప్పటి వరకు చెప్పుకున్న వాక్య భాగంలో సముద్రము ఈ లోకానికి సూచన అని చెప్పుకున్నా. మరి ఆ నడి సముద్రములో ఓడ నడుచు అనే మాట మనం చదువుతున్నప్పుడు ఏమిటి ఓడ, దీని భావం ఏమిటి అని మనం గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే ఈ ఓడ ఎవరో కాదు, ఈ ఓడ మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సూచనగా కనబడుతుంది. ఎందుకంటే ఆగూరు దైవాత్మ చేత అంటున్నాడు, నడి సముద్రముల ఓడ అన్నాడు. అలాగైతే నడి సముద్రము అంటే ఈ లోకంలో మధ్య స్థలము అని నేను మీకు చెప్పాను, ఈ భూగోళంలో సెంట్రల్ ప్లేస్ అని నేను మీకు చెప్పాను, అది నడి సముద్రము. మరి ఓడ అనబడిన యేసుక్రీస్తు ప్రభువా ఇప్పటికి 2000 పూర్వము దేవాతి దేవుడైన ఆయన మానవుల పాప పరిహారము కొరకై ఆయన ఈ లోకములో మానవుడిగా జన్మించాడు. ఆయనే ఆ ఓడ. ఎక్కడ జన్మించాడు? పాలస్తీనా దేశంలో బెత్లెహేము అనే గ్రామంలో. అనగా చరిత్రను బట్టి మనం గమనిస్తే భూగోళమునకు మధ్య స్థలములో ఓడవలే అందరి కొరకు నడి సముద్రంలో ఓడన్న రీతిగా యేసుక్రీస్తు ప్రపంచ ప్రజలందరి కొరకు మధ్య స్థలములో ఆయన మానవుడిగా జన్మించాడు. మానవుడు మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఆయన ఓడవలే కనబడ్డాడు, ఆయన ఓడకు పోల్చబడ్డాడు. దైవ వాక్యాన్ని మనం గమనిస్తే చాలా గొప్ప సంగతులు ఈ భాగంలో మనం చూడగలం. యేసుక్రీస్తే ఈ ఓడకు సూచనగా ఉన్నాడు అనే సత్యముతో ఈ వాక్య భాగాలు మనం గమనిస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన సత్యములను మనకు నేర్పుతూ ఉంటాడు. మొట్టమొదటిగా ఆదికాండం 6వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఈ ఓడ యొక్క ప్రస్తావన మనం గమనించగలుగుతున్నాం. దయచేసి మీరు గమనించండి.
మీ బైబిల్ గ్రంథాలను తెరచి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం గమనించేది ఏమిటంటే, భూలోకమంతా దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను అని చదువుతున్నా. భూలోకము బలత్కారముతో నిండి ఉండెనని చదువుతున్నా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచాడు అని చూస్తున్నా. నాటి ప్రపంచం, ఆది ప్రపంచం నరుల చెడుతనముతో, దుర్మార్గ హృదయముతో, భయంకరమైన బలత్కారముతో పడైపోయి ఉంది. ఆ సమయంలో, ఆ దినాలలో నోవహు అనే భక్తుడున్నాడు. నోవహు అనే నీతిపరుడు కుటుంబంతో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ నోవహు దగ్గరకు దేవుడు వచ్చాడు. ఏమంటున్నాడో చూడండి. దయచేసి నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకానికి తెస్తాను. దేవుడు నోవహు దగ్గరకు వచ్చి అంటున్నాడు, 14వ వచనం, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. నోవహు, ఈ లోకమంతా పాడైపోయింది, నీ కొరకు ఒక ఓడను చేసుకో అని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. చూచారా, నీ కొరకు ఓడ. అలాగైతే ఈ ఓడ ఎవరి కొరకు అంటే, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఓడ. మీరు గమనించాలి, ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ఓడ యొక్క ప్రణాళిక, ఈ ఓడ యొక్క ప్లాను, ఈ ఓడ యొక్క కొలతలు, ఈ ఓడ యొక్క అంతస్తులు అన్ని మనం గమనిస్తే దేవుడే వాటి కొలతలను, అంతస్తులను చెప్పాడు. దీనిని బట్టి మనం గమనించేది ఏమిటంటే, మరి యేసు క్రీస్తునకు ఈ ఓడ పోలికగా ఉన్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగన్నాడు. మీరు గమనించాలి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే మాట రాస్తున్నాడు. ఈ ఓడ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఈ ఓడ ఎప్పుడు లోకంలోనికి వచ్చింది అంటే, దేవుని సమయము పరిపూర్ణమైనప్పుడు, మానవులు పాపముల చేత నింపబడి నెమ్మది లేకుండా, గురి లేకుండా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. బైబిల్ చెబుతున్న సత్యం అదే. ఇప్పుడు చూడండి, ఆ ఊరు రాస్తున్నాడు, నడుచుచున్న ఓడ అన్నాడు. చూచారా, ఈ ఓడ నడి సముద్రంలో నడుచుచున్నది. ఓడ నడుచుచున్నది, ఇది ఆగిపోలేదండి. ఈ మాట చదువుతున్నప్పుడు ఈ నడుచుచున్ననే మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తు జీవితంలో మనం చాలా స్పష్టంగా చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివితే, నడుచుచున్న యేసు వైపు చూపించి బాప్తిస్మమిచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. నడుచుచున్న యేసు. చూచారా, అక్కడ ఓడ నడుచుచున్నది అని ఆ ఊరు అంటున్నాడు, ఇక్కడ యోహాను అంటున్నాడు నడుచుచున్న యేసు. ఎందుకో తెలుసా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. యేసు క్రీస్తు ఇక్కడ నడవటమే కాదండి. లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుండి మనం గమనిస్తే, ఆయన ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా అని చదువుతున్నా. యేసయ్య నడుచుట మాత్రమే కాదు, ఈ లోకమనే సముద్రములో ఆయన ఓడవలే నడిచాడు, ఓడవలే సంచారము చేస్తున్నాడు అనే దివ్యమైన సంగతులను ఇందులో మనం గమనించగలుగుతున్నాం. ఓడ యేసుక్రీస్తు ప్రభువునకు సరిపోతుంది అనడానికి సూచన ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం నుండి చూసినప్పుడు, ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న ఓడకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు దగ్గర సంబంధం ఉంది. మీరు గమనించండి, 14వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు నోవహుతో, చితిసారకపు మ్రానుతో నీవు ఓడను చేయుము అంటున్నాడు. ప్రియులారా, ఓడను ఏ కర్రతో చేయాలో దాని పేరును కూడా దేవుడు చెప్తున్నాడు. చితిసారకపు మాను అంటున్నాడు. చితిసారకపు మాను ద్వారా మనం గమనించే పరమసత్యం ఏమిటంటే, ఇది మ్రానులలో చెడిపోయేది కాదు. ఎన్నేళ్లైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ చెక్క దెబ్బతినేది కాదు అని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. మీకు ఇంకా ఆధారం కావాలి అంటే, ఆనాడు నోవహు చితిసారకపు మ్రానుతో చేసిన ఓడ 6000 సంవత్సరాలు నేటికి దాటిపోయినా అరారాతు కొండ మీద నేటి వరకు కూడా నిలిచి ఉన్నది అని చారిత్రక సత్యాన్ని మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. చితిసారకపు మ్రానుతో దేవుడు కట్టమన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఓడ అయిన యేసు క్రీస్తు
నిత్యుడు అనే మాట దీని ద్వారా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు ఈ ఓడను ఎలా కట్టమని చెప్పాడు అంటే దాని కొలతలు ఆయనే చెబుతూ 16వ వచనంలో అన్నాడు, 3 అంతస్తులుగా అది ఉండాలి అన్నాడు. ప్రియులారా గమనిస్తున్నారా? ఓడ ఒకటే గాని ఓడలో 3 అంతస్తులు ఉండాలి అన్నాడు. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు అంటున్నాడు. మీరు గమనించండి, ఒక ఓడలో 3 అంతస్తులు ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక. ఈ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు త్రిత్వ స్వరూపి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. ప్రియులారా గమనిస్తున్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కాదండి, ముగ్గురు కూడా మూర్తిభవించిన ఒక్కరు అనే సత్యాన్ని ఇందులో మనం గమనిస్తున్నాం. వాడు నేర్పే సత్యం, అంతస్తులు చెప్పే పాఠం ఏమిటంటే 3 అంతస్తులు త్రిత్వ స్వరూపి అయిన దేవుని గురించి మనకు తెలియపరుస్తున్నాయి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నోహు ఆ ఓడలో అరలు ఉండాలి, అరలుగా నీవు దానిని కట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈ అరలు మనకు నేర్పే పాఠం ఏమిటంటే ఇందులో దాగి ఉన్న సత్యం, యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షింపబడిన దేవుని పిల్లలకు దేవుడు నివాస స్థలములను, విశ్రాంతి గదులను ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరుస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియులారా గమనిస్తున్నారా? ఓడలో దాగి ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం చదువుతున్నాం. ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే అంతస్తులు 3 ఉన్నాయి కానీ ద్వారము మాత్రము ఒకటే అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇందులో రాయించారు. మీరు చూడండి, 3 అంతస్తులకు 3 ద్వారాలు ఉండాలి. కానీ అలా లేదు ఇక్కడ. ఈ ఓడకు ద్వారం ఒక్కటే. ఏమిటి ద్వారము అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే వాక్యమును, సత్యమును, జీవమును అన్నాడు. అదే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 10వ అధ్యాయంలో అన్నాడు, నేనే ద్వారమును అన్నాడు. అర్థమవుతుందండి? ఆ ద్వారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వారిలో ఏ భాగాన్ని చూచినా ఆయన కార్యాలు, ఆయన జీవితము ఇందులో స్పష్టముగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ ఓడకు చుట్టూ కీలు పుయ్యాలి అన్నాడు. చూచారా? కీలు లేని ఎడలా ఓడలోనికి నీరు వస్తుంది కనుక దాని భద్రత కొరకు చుట్టూ కీలు పుయ్యమన్నాడు. కీలు అనగా మన ప్రభు యేసుక్రీస్తు కల్వరి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తధారులకు సూచన అని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. నడి సముద్రమున ఓడ నడుచు జాడ అనగా ఇప్పుడు మనం గమనిస్తున్నాం, నడి సముద్రం అనగా ఈ ప్రపంచానికి మధ్యస్థ స్థలము అని, ఓడ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఇప్పుడు మీరు చూడండి, ఆ ఓడ నడుచుచున్నది అంటే ఆ జాడ ఆ కూడా అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఓడనబడిన యేసుక్రీస్తు నడుచుచు, సంచరించుచు ఆయన చేసిన పని ఏమిటంటే ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే నోహుతో మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండడం చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆహా, ఈ ఓడ నడుచుచు ఆహ్వానమిస్తుంది ప్రజానీకానికి, ప్రపంచ ప్రజలందరినీ కూడా రండి, ఈ ఓడలో ప్రవేశించండి అని సెలవిస్తుంది ఈ ఓడ. ఇదే కొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. చూచారా? పాపముల చేత నెమ్మది లేక, శాంతి లేక, దరి లేక, గురి లేక, నిరాశ, నిస్పృహలతో నలిగిపోతూ, కుమిలిపోతూ ఉన్న నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు. నోహుతో అన్నాడు, ఓడలోనికి రండి అంటున్నాడు. ఈవేళ కూడా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఓడనబడిన యేసుక్రీస్తు తన దగ్గరకు రమ్మని నేను పిలుస్తున్నాడు. చూడండి, పిలువగానే నోహు అతని కుటుంబం వచ్చారు. ఆ దేవుడు ఏం చేశాడు అంటే అదే ఆదికాండం 7వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసిన చూచరా, వచ్చిన వారిని ఆయన చేర్చుకుంటాడు.
బైబిల్ అంటుంది, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసయ్య చెప్తున్నాడు, త్రోసివేయని ప్రభు, రమ్మని పిలుస్తున్న ప్రభు ఈ సమయంలో కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవే స్థితిలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఎంత భయంకరమైన ఘోరమైన కార్యాల్లో నీవున్నా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పిలిచిన దేవుడు ఓడ ద్వారా ఏం చేస్తాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి 20వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిని. చూచారా, ఓడ చేసే పని ఏమిటంటే వచ్చిన వారిని రక్షిస్తుంది. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ ఓడ అయినప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి, నీ పాపమును క్షమించడానికి ఆయన ఈ లోకములో ఉండి నిన్ను నేటి వరకు పిలుస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఆయన పిలుపును ఆలకిస్తున్న ప్రియులారా, ఇదిగో ప్రభు నేనున్నాను, ఓడైన నీలోనికి నేను వస్తున్నాను, నన్ను చేర్చుకో, నన్ను రక్షించు ప్రభు అంటే చాలు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన చాలు ఇప్పుడు ఎక్కడో లేదు, లోకములోనే మన కళ్ళ ఎదుటి ఉంది. ఆ ఊరికైతే ఆ చాడ తెలియదు, దైవాత్మతో రాశాడు. కానీ మనకైతే ఆ చాడ వేల సంవత్సరాల నుండి మన కళ్ళ ఎదుట ఈ లోకములో కనబడుతుండగా ఆ ఓడైన యేసును నమ్మి రక్షణ పొంది ధన్యులు కావలసిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. ఓడైన మా ప్రభువా, నడి సముద్రమునే ఈ లోకములో మా కొరకు, ప్రజలందరి కొరకు రక్షకుడిగా జన్మించావు. నీకు భేదాలు లేవు, అందరిని ప్రేమించావు, అందరిని పిలిచావు, అందరిని రక్షించడానికి ఇష్టపడుతున్నావు. అందరి కొరకు నీ ప్రాణం పెట్టావు, అందరి కొరకు నీ రక్తాన్ని ధారపోసావు. ఇదిగో ప్రభు, ఆ వాక్యమైన బిడ్డలను మీరు ఆహ్వానిస్తున్నారు. ఎవరు రక్షణ పొందలేదో వారిని రక్షించండి. ఎవరు ఏ బాధల్లో, ఏ సమస్యల్లో కూలిపోతున్నారో, నలిగిపోతున్నారో, సమస్యలో విడుదల, విశ్రాంతిని కలిగించి ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.